హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1న ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలను అయితే ప్రకటించారండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇక వివరాలనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జనవరి 1న ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించి 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీన మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే గత గవర్నమెంట్లో ఏంటంటే కొంతమంది పెన్షన్లు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వారు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వారు చాలామంది అయితే ఉన్నారు. సో వేరొక ప్రదేశం నుండి వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి వచ్చి ప్రతి నెల పెన్షన్లు అయితే తీసుకుని మళ్ళీ అయితే వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఆ ఆప్షన్ పేరు వచ్చేసి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అయితే మార్చుకోవచ్చు అండి. అయితే మనం ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలి ఏంటని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ యొక్క పెన్షన్ మార్చుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టే చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు, సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు అక్కడ అడ్రస్ అనేది చేంజ్ చేసుకొని మీరు మార్చుకోవచ్చండి. సో ఇది ఇలా మార్చుకుంటే కనుక ప్రతి నెల మీకు పెన్షన్ అనేది డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు అనేవి తప్పుడు ప్రూఫ్స్ పెట్టి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే రద్దు చేశారు. సో ఎవరైనా అన్ఫార్చునేట్లీగా అంటే తప్పు లేకున్నా కానీ ఒకవేళ అనుకోకుండా రద్దయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు మళ్ళీ సరి చేసుకునే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క సచివాలయాల్లో వెళ్ళి సరి చేసుకోవచ్చు. అలాగే మనకు మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి కొత్తగా ఎవరైతే పెన్షన్లు మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు ఏంటంటే ఈ సంక్రాంతి తర్వాత అనగా మనకు ఈ సంక్రాంతి పండుగ తర్వాత దీనికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ అయితే వస్తుంది. సో మళ్ళీ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఈ పెన్షన్లకు సంబంధించి నియమ నిబంధనలతో మనకు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే వెబ్సైట్ అయితే విడుదల చేస్తారు. సో తప్పనిసరిగా మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, సో ఇన్కమ్ సర్టిఫికేటు, సో మొత్తం మీరు రెడీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.